క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండము 20వ అధ్యాయము ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేన్నైనను ఆశింపకూడదు అని చెప్పాను. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ప్రవక్తలందరికీ, ధర్మశాస్త్రం అంతటికీ ఆధారమై ఉంది అని ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. నరహత్య చేయకూడదు దగ్గర నుండి మొదలు పెడితే, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు అన్న ఈ ఆజ్ఞలన్నీ కూడా పొరుగువాని పట్ల కలిగి ఉండవలసిన ప్రేమలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. నిర్గమకాండం 22వ అధ్యాయంలోనే దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ప్రజలు ఎలా బ్రతకాలి, పొరుగువాని పట్ల ఏ విధంగా సత్సంబంధం కలిగి ఉండాలి, స్త్రీ పురుషులు ఎలాగుండాలి, లేదా వీరి పశువుల మధ్యలో ఏదైనా ఇబ్బందులు సమస్యలు కలిగినప్పుడు ఎలా తీర్పు తీర్చుకోవాలి, ఇలా మోషేకు జీవన విధానాన్ని ఇజ్రాయేళ్లకు మోషే ద్వారా దేవుడు అన్నీ కూడా రాయించాడు. చూడండి, ఇక్కడ 22వ అధ్యాయం నిర్గమకాండంలో ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇయ్యవలెను. దొంగ కన్నం వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడి సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలెను. ఒకవేళ వాడు దొంగిలించినటువంటిది ఎద్దైనా, గాడిదైనా, గొర్రె అయినా అది ప్రాణంతో దొరికిందనుకోండి, వాని యొద్ద తిరిగి వాడు 2 చెల్లించాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 30-31 వచనాల ప్రకారం దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలినడలా ఎవరిను వారిని తిరస్కరింపరు కదా. వాడు దొరికినడలా 7 చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. మీరు గమనించండి, కొన్ని విషయాలు అంటే వారికి బాధ అనిపించినా మరి చూస్తున్న సమాజానికి చాలా వింతగా సరదాగా అనిపిస్తుంటాయి. సరదాని ఎందుకన్నానో మీరు సరిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే లంచం తీసుకునే అలవాటు కలిగినటువంటి అధికారులు ఒకవేళ గతంలో వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించారా, వీళ్ళే కష్టపడి సంపాదించారా, కొంత ఆస్తి కూడగట్టుకున్నారా, అది తర్వాత విషయం. కానీ ఎప్పుడైతే వీరు లంచం తీసుకుంటూ అలా సంపాదించుకుంటూ కొన్ని సంవత్సరాలతో దొరికితే ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే తమకున్న ఆస్తిపాస్తులు, వెండి బంగారము, వాహనాలు, ఇల్లు, స్థలాలు అన్నీ ముందు సీజ్ చేసేస్తారు. ఒక్కొక్క దానికి ఆధారం దొరికితేనే, లెక్క సరిగా ఉంటేనే అది వాళ్ళ సొంతం అవుతుంది. కొన్ని సందర్భాల్లో గతంలో సంపాదించుకున్నది కూడా ఈ లెక్కలేకి పోయే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే తెలుగులో ఒక సామెత, ప్రాచీనమైన సామెత ఏంటంటే, దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నారు. దొరికితేనేమో వాడు దొంగ, దొరకకపోతే వాడు దొరలాగుంటాడట. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెబుతాను. ఇది ఫెయిత్ స్టోరీ అనుకోండి, రియల్ స్టోరీ అనుకోండి. అదేంటంటే, ఒక చిన్న పిల్లవాడట స్కూల్లో ఒక పెన్సిల్ని దొంగతనం చేశాడట. ఇంటికి వెళ్ళి తన తల్లికి చెప్పాడు. ఆ తల్లి వాడు చేసిన పనికి చాలా మురిసిపోయి సంతోషపడింది. అయితే వాడు అలాగనే కాస్త చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేసి ఆ స్నేహితులవి ఇంటికి తెస్తున్నాడు. ఆ తల్లి మందలించడానికి బదులుగా సంతోషపడుతూ వచ్చింది. ఇంతలో వాడు పెద్దవాడయ్యాడు, యవనస్తుడయ్యాడు, ఓ పెద్ద దొంగగా వాడు మారిపోయాడు. కానీ విలువైన ఆభరణాలు, వస్తువులు అన్నీ కూడా వాడు దొంగతనం చేస్తూ ఇంటిలో ఉన్న అక్కర్లన్నీ తీరుస్తూ ఆ ఇంటిని విలువైన సామాన్లతో నింపుతూ ఉన్నాడే. అప్పుడు ఈ తల్లి సరే ఇదేదో మరి ఒక సుఖంగా ఉందన్నట్టుగా ఆమె వాడిని నివారించకుండా వాటితోనే ఆమె సౌఖ్యంగా బ్రతకసాగుతోంది. అయితే ఒకానొక రోజు వాడు కూనికోరుగా మార్చబడ్డాడు. వాడు చేస్తున్న దొంగతనంలో ఎవరో చూడడం, వాడిని నిలవరించడం, వాడు ఉద్దేశపూర్వకంగా లేదో పొరపాటునో వ్యక్తిని చంపటం, ఒక కూనికోరుగా మారిపోవటం, వాడు పోలీసుల చేతికి దొరకటం,
ఈ గత నేర చరిత్ర అంతా కూడా చూసిన తర్వాత వానికి మరణశిక్ష విధించారు. ఇన్ని నేరాలు వాడు చేశాడు కనుక చివరికి వాడిని మరణశిక్షకు అప్పగించారు. అయితే మరణానికి ముందుగా జడ్జి అడుగుతున్నాడు, నీకు ఏదైనా చివరి కోరిక నీకు ఉందా అంటే, ఒక మారు నా తల్లితో నేను మాట్లాడాలని వాడు తన విన్నపాన్ని తెలియజేశాడు. ఆ విధంగా కోర్టు వారు తల్లిని అనుమతించారు. ఆ కోర్టు ప్రాంగణంలో వాడిని తీసుకెళ్తున్నప్పుడు ఆ తల్లికి సమీపానికి వెళ్ళి ఆమెతో మాట్లాడాలని ఆ తల్లి చెంపను వాడు పగలగొట్టాడు. అందరూ చూస్తుండగా పోలీసుల ముందే సొంత తల్లిని కొట్టడం వెనక ప్రజలు అనుకున్నారు, వీడు ఎంత దుర్మార్గుడు కనుకనే వీరికి శిక్ష తగినదే, తల్లినే వీడు ఆ విధంగా శిక్షిస్తున్నాడని అందరూ అనుకున్నారు. అలా చెంప మీద కొట్టిన తర్వాత వాడు అన్నాడు, చిన్నప్పుడు నాకు తెలియక పెన్సిల్ దొంగతనం చేసినప్పుడు ఇలా నా చెంప చెల్లుమనిపించుంటే ఈరోజు నాకు మరణశిక్ష పడి ఉండేది కాదని. నా ప్రియ యవ్వన సహోదరులారా, సరదాగా మొదలయ్యేది అది ముగింపు ఎంతో భయంకరంగా ఉంటుంది కనుక బహు జాగ్రత్తగా మనం ఉండాలి. అదే సమయంలో తల్లిదండ్రులు మీ పిల్లలు కావాలని కాకపోయినా పొరపాటున ఏదైనా తప్పిదాలు చేసినా, ఏదో చిన్న వస్తువు కొనుగోలుకి ఒక షాప్కి వెళ్ళి చిన్న దొంగతనం చేసినా, లేదా పొరపాటున ఆ షాప్ వాడు డబ్బు ఎక్కువ వెనకిచ్చినట్టుగా చూసినా మీరు వెంటనే మందలించండి, ఆ పిల్లల జీవితాన్ని సరిచేయండి. ప్రతి చోట మనుషులు మనల్ని గమనించకపోయినా లెక్కడకపోయినా దేవుడు చూస్తున్నాడన్న భయం కలిగి మనం జీవించాలి. నా దగ్గర మీరు దొంగతనం చేస్తారా అని దేవుడు అడిగిన ఒక్క మాట నేను చూపించి ముందుకు వెళ్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత, దేవునికి ఇవ్వవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఆరాధన సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనం విషయంలో మనం దొంగలుగా మిగిలిపోకూడదు. ఇక మరొక ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. చాలా సందర్భాల్లో పొరుగువాని మీద ఉన్నటువంటి కోపాన్ని బట్టి, ఎప్పుడో జరిగినటువంటి జగడాలను బట్టి, సమయ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వాని మీద నిందలు వేయటం, అబద్ధ సాక్ష్యాలు పలకటం. మరికొందరైతే కేవలం డబ్బు కొరకు అబద్ధ సాక్ష్యాలు కోర్టులు కూడా చెబుతూ డబ్బును ఆశిస్తూ బ్రతికే మనుషులు. నిజంగా ఫాల్స్ విట్నెస్ అనేది, అబద్ధ సాక్ష్యం అనేది దేవునికి అసహ్యకరమైంది. నిర్గమకాండం 23వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఆయన అంటున్నారు, లేని వార్తను పుట్టింపకూడదు. అంటే అది అబద్ధం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిపివేయుటకు సమూహముతో చేరి వాద్యములో సాక్ష్యం పలకకూడదు. ఒకవేళ వాక్యం వింటున్నటువంటి మీరు న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారైతే, పోలీసు వారైనా లేదా లాయర్స్ అయినా లేదా ఈ విధంగా సాక్ష్యాలు చెప్పేవారైనా బహుజాగ్రత్త. రహస్యమందు చూస్తున్న దేవుడు ఒకడున్నాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు ఒకడున్నాడు. న్యాయమును మార్చడం కానీ, అబద్ధ సాక్ష్యం పుట్టించడం కానీ, సాక్ష్యములు తారుమారు చేయడం కానీ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఆయన చేతిలో చిక్కవద్దు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 59వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 13వ వచనం ప్రకారము స్టెఫెనును చంపేదానికి అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టారు. ఒక పూట ఆహారం కొరకు, కొంత సొమ్ము కొరకు నువ్వు ఆశించి నువ్వు చెప్పే అబద్ధ సాక్ష్యము ఎదుటివాని జీవితాన్ని నాశనం చేయవచ్చు, అతనికి తీరని నష్టం కలిగించవచ్చు, జీవితమే లేకుండా చేయొచ్చు. ప్రతీకారం తీర్చువాడు నరుడు కాదు, దేవుడు. ఇక చివరి ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఈ విధంగా పొరుగువానికి సంబంధించిన ఏదైనా కూడా ఆశింపకుండా, దాన్ని మన యుద్ధ ఉంచుకోకుండా, దొంగిలించకుండా ఉండడానికి ఒకే ఒక సూత్రం ఏంటంటే, పొరుగువాని పట్ల నీకున్న ప్రేమ. దేవుని పట్ల నీకు ఉండవలసిన ప్రేమ, భయము, అదే సమయంలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞ మీరు ఎప్పుడైతే జ్ఞాపకం తెచ్చుకుంటారో, ఆ ప్రేమను బట్టి నువ్వు పొరుగువానికి ఏ అన్యాయము చేయవు. పొరుగువాన్ని ప్రేమించాల్సిన అవసరం ఏముంది, లేకపోతే ఇది ఖచ్చితమైంది కాదు కదన్న ఆలోచనకు యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనం చెబుతున్న జవాబు ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.
ఇదేంటిది? మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. భక్తులైన యాకోబు అంటాడు 2వ అధ్యాయంలో, ఇలాగ మీరు పొరుగువారిని ప్రేమించిన వారైతే మీరు బాగుగా ప్రవర్తించిన వారు అంటాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మన పొరుగువారిని ప్రేమించి క్రీస్తు నియమాన్ని ఇలాగ సంపూర్ణం చేయాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచునని, ఆయనను వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని మనం ఎరుగుదుం కదా. కనుక మనము మనుషుల యొద్దను దొంగిలకుండా ఉండాలి, దేవుని యొద్దను దొంగిలకుండా ఉండాలి. పొరుగువాని మీద మనం ఎప్పటికీ అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వారి సాక్ష్యాన్ని పాడు చేయకూడదు, మన నోటితో దుష్ప్రచారం మనము చేయకూడదు. పొరుగువానికి సంబంధించినది ఏది కూడా మనం ఆశించకూడదు. ఈ విధంగా ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తూ ఏ విషయంలో కూడా కొదువ లేని వారుగా నిత్యజీవం సంపాదించుకునేటువంటి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మెండుగా మీకు దయచేయునుగాక. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కృప మిమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దునుగాక. గాడ్ బ్లెస్ యూ.